ఎస్కేఎన్ గారు మాట్లాడుతూ స్టేజ్ మీద మీ పాత రోజులను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఫుడ్ కూపన్స్ కోసం, టోకెన్ల కోసం 20 రూపాయలు ఇస్తే బాగుండు అని ఆయన చెప్పే విధానం స్టేజ్ మీద, అంటే అంత ఆ స్థితి చూసారా సార్? అయ్యి బాబాయ్, నేను ఇంకా దారుణమైన స్థితి చూశాను. అంటే స్థితి అని కాదు, అది బ్యాడ్గా కూడా నేను ఫీల్ అవును. ఆ రోజు ఎంజాయ్ చేసాం సార్. మీరు ఒకటే సార్, మీ దగ్గర డబ్బులు లేకపోయినా మనకి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. అది ఏం తినాలో మనం చూసుకోవాలి. అవును. నేను అట్లాగా అలా తక్కువ డబ్బులతో, నేను శ్రీనగర్ కాలనీ ఎండింగ్లో ఒక జిలేబీ షాప్ ఉండేది. వాడి దగ్గరికి వెళ్తే 2 రూపాయలు ఇస్తే 100 గ్రామ్స్ జిలేబీ ఇచ్చేవాడు. అది తింటూ 4 వచ్చాయి అందులో. అవి తింటూ అలా చర్మాస్ దాకా నడుచుకుంటూ వెళ్ళి షేర్ ఆటో ఎక్కి మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నేను. అట్లా నాకు అక్కడికి ఆకలి తీరిపోయేది. స్వీట్ తింటే ఆకలి ఇదైపోద్ది కదా. అట్లా నాకు చిన్నప్పటి నుంచి స్వీట్ పిచ్చోడు నేను. అట్లా 2 రూపాయలకి జిలేబీ కొనుక్కొని తినేసి వెళ్ళిపోయాడు. 5 రూపాయలు ఇస్తే మీకు ఒక సమోసా, నెక్స్ట్ పానీపూరి 2 వచ్చాయి. అంటే ఇప్పుడంటే 15 రూపాయలు, 20 రూపాయలు, 50, 100 ఇలా అయిపోయినాయి. కానీ అప్పట్లో అందుకని ఇవన్నీ నాకు తెలుసు అంటున్నా, నేను చూసి వచ్చా. కానీ అన్ని చూసి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్లు చెక్కులు రాసిస్తుంటే పెద్ద పెద్ద అమౌంట్లకి. చెక్కులు ఏమి ఇవ్వరండి అనుకుంటారు, కానీ ఇచ్చేస్తారు, అలా ఇచ్చేస్తారు. చాలా క్యాల్కులేటెడ్ ఉంటారు వాళ్ళు. అందులో నాకు తెలిసిన ఫ్రెండ్సే కదా ప్రొడ్యూసర్లు అందరూ. అందుకని నేను దాని మీదే ఉండేవాడిని ఎక్కువ.